బైరి నరేష్ పై జరిగిన దాడిని ఖండించిన మావోయిస్టులు. బైరి నరేష్ పై జరిగినటువంటి దాడిని మావోయిస్టు పార్టీ ఖండించింది. ఏటూరు నాగారం మహదేవ్పూర్ కమిటీ కార్యదర్శి సబితా పేరుతో మావోలు ఒక లేఖ విడుదల చేశారు. భీమా కోరేగావ్ స్ఫూర్తి దినోత్సవం సందర్భంగా జరిగే సభకి హాజరైన బైరి నరేష్ పై బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు దాడి చేయడం అప్రజాస్వామికమని లేఖలో పేర్కొన్నారు. దాడి చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, దాడి చేసిన వారిని వదిలిపెట్టి దాడికి గురైన వారిపై పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. ఇప్పటికైనా దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయాలని లేఖలో మావోయిస్టులు డిమాండ్ చేశారు. పూజారి రాధాకృష్ణ సహా నాస్తికవాదులపై దాడి చేసిన వారిపై కేసులు పెట్టాలన్నారు. దళితులు, మైనార్టీలపై దాడులు ఆపకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరించింది. అయితే ఏటూరు నాగారం మండల కేంద్రంలోని ఒక ఫంక్షన్ హాల్లో భారతీయ నాస్తిక సంఘం ఆధ్వర్యంలో భీమా కోరేగావ్ స్ఫూర్తి దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆ కార్యక్రమానికి బైరి నరేష్ ముఖ్య అతిథిగా హాజరు కావాలని చెప్పడంతో ఆయన అక్కడికి వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్నటువంటి బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టులు పూజారి రాధాకృష్ణ ఆధ్వర్యంలో అయ్యప్ప భక్తులను పంపించి ఆ కార్యక్రమం జరగకుండా అడ్డుకోవడానికి తీవ్ర వాగ్వాదానికి దిగారు. నాస్తికవాదాన్ని ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించవద్దని అడ్డుకున్నారు. గతంలో అయ్యప్ప భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా బైరి నరేష్ మాట్లాడినాడని, మళ్ళీ అలాంటి చర్యలకు పాల్పడేందుకు ఈ కార్యక్రమానికి వచ్చాడని, అతనితో పాటు దానికి హాజరైన ప్రజలతో కూడా ఘర్షణకు దిగి బెదిరించారు. అయినప్పటికీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని చెప్పడంతో పోలీసులు జోక్యం చేసుకుని కార్యక్రమాన్ని బంద్ పెట్టుకోవాలని బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదుల వైపు ఉండడంతో కార్యక్రమాన్ని బంద్ పెట్టుకున్నారు. అతను తిరిగి వెళ్ళిపోతున్నప్పటికీ అతనిపై దాడి చేశారు. దాడి చేసిన వారిపై కేసులు నమోదు చేయకుండా దాడికి గురైన వారిపై కేసులు నమోదు చేసి హిందుత్వ ఫాసిస్టు శక్తుల వైపు పోలీసులు కొమ్ముగాశారు. ఆదివాసీ ప్రాంతాల్లో ఆదివాసుల సాంప్రదాయాలను దెబ్బతీస్తూ ఆదివాసులను మత మార్పిడిలు చేయడానికి బ్రాహ్మణీయ హిందుత్వ మతవాదులు చొరబడి టీవీలలో హిందూ మత సీరియల్స్ను ప్రచారం చేస్తూ వారి మెదళ్ళలోకి చొప్పిస్తున్నారు. ఒకవైపు భారతదేశం వైజ్ఞానికంగా అభివృద్ధి అయిందని చెప్పుకుంటూనే మరోవైపు అర్ధవలస, అర్ధ భూస్వామ్య సంబంధాలను సుస్థిరంగా కాపాడటానికి ప్రజలను మూఢనమ్మకాల వైపు నెట్టుతూ ప్రజల మెదళ్లను ముద్దుబారుస్తూ సమాజ అభివృద్ధిని వెనక్కి నెట్టి మరికొంతకాలం దోపిడీ చేయాలని కుట్రలు చేస్తున్నారు. భారతదేశం భిన్నత్వంలో ఏకత్వమని ఒక పక్క చెప్పుకుంటూనే భారతదేశంలో ఉన్న వాళ్ళందరినీ కులాలుగా, మతాలుగా విభజిస్తూనే అందరూ హిందువులుగానే ఉండాలనే కుట్రలో భాగంగానే బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార సంస్థలు కుట్రలు చేస్తూ దాడులకు పాటుపడుతున్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదుల వైపే పోలీసులు, కోర్టులు, చట్టాలు వంతపాడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉండి తన హిందూ మతోన్మాద భావాలతో దళితులు, ఆదివాసీలు, మైనార్టీ ప్రజలపై నిత్యం దాడులకు పాల్పడుతూ వచ్చే ఎన్నికల్లో తన ప్రాబల్యాన్ని పెంచుకొని అధికారంలోకి రావడానికి తీవ్రంగా ప్రయత్నాలను కొనసాగిస్తున్నది. ప్రజలు వారి మతాలకు అనుగుణంగా వాళ్ళు ఆచార సాంప్రదాయాలను జరుపుకుంటున్నారు. అన్ని మతాలను అందరూ గౌరవించాలి. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ దాని అనుబంధ సంఘాలన్నీ ప్రజల వెనుకబాటుతనాన్ని ఆసరా చేసుకొని మెజారిటీ పేరుతో హిందువులను ప్రోత్సహిస్తూ మూఢనమ్మకాలను ప్రచారం చేస్తూ మూక దాడులకు పాల్పడుతూ వారి దోపిడీని యథాతథంగా కొనసాగించాలని చూస్తున్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ మతోన్మాదులు ఆదివాసీలపై, దళితులపై చేస్తున్న దాడులను అందరూ ముక్తఖండంతో ఖండించండి. దాడికి ప్రధాన కారకుడైన పూజారి రాధాకృష్ణతో పాటు అతని అనుచరులపై వెంటనే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకోవాలి. నాస్తికవాదులపై పెట్టిన కేసులను వెంటనే ఎత్తివేయాలి. దళితులపై, ఆదివాసీలపై, మత మైనార్టీలపై దాడికి కారణమైన ఆర్ఎస్ఎస్, బీజేపీ, బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిస్టు శక్తులు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు అంటూ మావోయిస్టు పార్టీ కార్యదర్శిగా ఉన్నటువంటి సబిత గారు ఈ లేఖను విడుదల చేయడం జరిగింది. మరి మొత్తానికైతే బైరి నరేష్కి సంబంధించిన విషయంలో ఆ దాడిని ఖండిస్తూ మావోయిస్టు పార్టీ లేఖ విడుదల చేసినటువంటి లేఖను మీరు చూస్తున్నారు.